చెప్పండి. ఇంకా ఇది 1 మైనస్ గిన్నెలు 1.4 kg. ఇది 1.2 kg. ఇది 1.2 kg. ముల పచ్చడి, అల్లం పచ్చడి, అల్లం ఆవకాయ, ఇది ఆవకాయ పచ్చడి. పసుపు ఎందుకు యూజ్ అట్లా అంటే సాల్ట్ పడుతుంది, ముక్క పాడవుతుంది. ఉడాయికి ముక్క పాడవకుండా ఉంటుంది. ఆవాలు ఫస్ట్ నువ్వుల పచ్చడి కావాలి. 90 + 60 1 kg మ్యాంగోస్, ఆవాల పౌడర్, దెన్ మెంతి పౌడర్ స్పూన్ 1 kg మ్యాంగో ముక్కలకి 150 grams ఆవాల పౌడరు, మేతి పౌడర్ 1 teaspoon. 1 teaspoon. పట్టదు ఈ పచ్చడికి, చాలా తక్కువ వేసుకోవాలి. ఓకే, సాల్ట్ ఎక్కువ పట్టదు, ఎక్కువ అవసరం లేదు సాల్ట్. జీలకర్ర ఎంత? జీలకర్ర 1 teaspoon. ఓకే, జీలకర్ర 1 teaspoon. జీలకర్ర అయిపోయింది. ఇవి కూడా కొన్ని ఎల్లిపాయలు కొన్ని. తిల్ పౌడర్ కూడా 300 grams. తిల్ పౌడర్ 300 grams. కేజీకి 250 grams వేస్తున్నాం. మామూలుగా ½ kg దాకా వేస్తాం మ్యాక్సిమం. మేము 250 grams వేస్తున్నాం. ఓకే, తిల్ కూడా వేసేసినాం. కేజీ ముక్కలకి 1 kg ఆవకాయ ముక్కలకి 1/2 kg తిల్ పౌడర్, తర్వాత 150 grams సాల్ట్. ఇదేంటి ఆవ పౌడర్ ఏమో 60 grams. తర్వాత జీలకర్ర పౌడర్ 1 teaspoon, మెంతి పౌడర్ 1 teaspoon. అయితే ఇప్పుడు దీంట్లో కొంతమంది ఏమంటారు దాన్ని జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తారు, అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంతమంది వేసుకోరు. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, వేసుకోకుండా కూడా చేయొచ్చు. అయితే మేము కొంచెం వేస్తాం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్. ఇదిగోండి జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్లో ఆల్రెడీ వేసి పెట్టినాం వేడి నూనెలో. దీంట్లో 1 స్పూన్ 2 స్పూన్లు వేస్తాం. ఎందుకు? చిన్నపిల్లల కోసం కాబట్టి ఘాటు ఉంటుందని కొంచెం లైట్గా ఉండాలి ఫ్లేవర్ అన్నట్టు వేస్తాం. 1 స్పూన్. 1 స్పూన్ కూడా 2 స్పూన్లు వేసేద్దాం. ఇప్పుడు కలుపుకోవడమే. ఇప్పుడు ఫైనల్గా నూనె, సాల్ట్ అన్నీ కలిపినాం కదా, ఇప్పుడు నూనె కలుపుకోవడం. ఇంకా తిల్ పౌడర్ వేయచ్చు. మేము 250 grams వేసినాము. తిల్ పౌడర్ కడతాది కదా, అవసరం లేదు. ఆవాల పౌడర్ వేసినాం. తిల్ వేయాలిరా, వాళ్ళు కూడా తినవచ్చు కానీ ఘాటు ఉండదు, సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. నువ్వులు కూడా తినాలి కదా, అందుకని చెప్పేసి ఇది నువ్వులతో చేసిన ఆవకాయ పచ్చడి. ముక్కలు కాబట్టి 1/2 kg వస్తుంది. టేస్ట్కి వేసాము ఒక 200-300 ml. ఇది ఒక 30 దీంట్లో వేస్తాము. ఆయిల్ చాలా వరకు వేసేస్తుంది, ఇంత 30 ఆయిల్ వేసేస్తాం. ఇది ఆవకాయ ముక్కలు. ఇది అప్రాక్సిమేట్గా 500 ఉంటుంది. పడ్డది, బాగానే పడ్డదిరా. నువ్వుల పచ్చడి, నువ్వుల ఆవకాయ పచ్చడి అయిపోయింది చూడండి. ఇట్లా ఆయిల్ కూడా వేసాం, మంచిగా వచ్చింది, గ్రేవీ లాగా కూడా వచ్చింది. ఇది కొంచెం ఊరుతుంది, తర్వాత మంచిగా ఆయిల్తో ఊరినప్పుడు ఇంకా మంచిగా గరం అవుతుంది. అంటే 1.2, ఇది 1.2 kg ఉంది. ఇది 1400.
ఇది అల్లం 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 పచ్చడి. అల్లం అల్లం ఆవకాయ పచ్చడి. అల్లం ఆవకాయ పచ్చడికి మనము అల్లం ఇది కేజీన్నర ఉంది. ఇది 1.5 కేజీకి మేము 250 పావు కేజీ అల్లము, పావు కేజీ ఎల్లిపాయలు రెండు మిక్సీ చేసినాము. మిక్సీ చేసిన తర్వాత వేడి నీళ్ళలో కొంచెం వేసినాము. అంటే పేస్ట్ తయారైంది. ఈ పేస్ట్ మనం దీంట్లో కలుపుదాం. ఇదొకటి. దాని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాం. రెడ్ చిల్లీ పౌడర్ మనం 1.5 కేజీ ఉంది కాబట్టి 150 గ్రామ్స్ రెడ్ చిల్లీ పౌడర్. దాని తర్వాత ఒక 80 గ్రామ్స్ ఇది 80 గ్రామ్స్ ఏది ఆవ పౌడర్. 80 గ్రామ్స్ ఆవ పౌడర్ వేస్తాం. తర్వాత 1 టీ స్పూను ఇది జీలకర్ర పౌడరు, 1 టీ స్పూను మెంతి పౌడర్ వేసేసి చేసిద్దాం. 300 గ్రామ్స్ వేయాల్సి ఉంటుంది. ఓకే. ఆవాల పౌడర్, దాని తర్వాత 1 టీ స్పూన్ మెంతి పౌడర్, తర్వాత జీలకర్ర పౌడర్. ఇది 150 గ్రామ్స్. చాలా తక్కువ వేస్తుంది. అంటే ఉన్నాయి చేసిన సాల్ట్ వేస్తా ఫస్ట్. కొంచెం సాల్ట్ తక్కువ వేస్తుంది. ఓకేనా? దీంట్లో సరిపోదేమో. పేస్ట్ కంప్లీట్గా వేసేస్తాం. ఇంకనమ్మా సరే 30 కిలో ఆయిల్. లాస్ట్ పచ్చడి వచ్చేసి ముక్కులు పచ్చడి. అదే సింపుల్ పచ్చడి అన్న, ప్రోటీన్ పచ్చడి అన్న.